ప్రతిరోజు కొన్ని వేల విమానాలు గాల్లో ఎగురుతూ ఉంటాయి. విమానాల్లో ప్యాసింజర్, మిలిటరీ, కార్గో ఇలా రకరకాల విమానాలు ఉంటాయి. ఈ విమానాలు తయారు చేసే కంపెనీలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ప్రతి కంపెనీ అతిపెద్ద విమానం నుండి చిన్న విమానం వరకు రకరకాల విమానాలను తయారు చేస్తూ ఉంటాయి. సహజంగా మనం చూసే విమానాలు నార్మల్గా మీడియం సైజులో ఉంటాయి. కానీ కొన్ని విమానాలు ఎంతో పెద్దగా ఉంటాయి. మన రెండు కళ్ళతో చూడటానికి సరిపోనంత పెద్దగా ఈ విమానాలు ఉంటాయి. ఈ పెద్ద విమానాల్లో కొన్ని చాలా వింతగా ఉంటాయి. రకరకాల ఆకారాలతో ఎంతో వెరైటీగా ఉంటాయి. సహజంగా విమానాలకు 6 నుండి 10 చక్రాలు ఉంటాయి. కానీ 32 చక్రాలతో నడిచే విమానాలు కూడా ఉన్నాయి. ఈ విమానాలు లోపల ఇతర విమానాలు పట్టేంత పెద్దగా ఉంటాయి. ఈ విమానాలు వందల మంది ప్రయాణికులను అలాగే వేల టన్నుల కార్గోను ఎక్కువ దూరాలకు రవాణా చేస్తాయి. వీటిలో ఇంధనం ఒక్కసారి నింపితే చాలు ప్రయాణం అంతటికి సరిపోతుంది. అంత పెద్దగా ఉంటాయి ఈ విమానాలు. వీటిని నిర్మించడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఈ వీడియోలో మీరు ఎప్పుడూ చూడని 10 వింత అలాగే అతిపెద్ద విమానాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 ఏరోస్పేస్ లైన్స్ సూపర్ గప్పీ. ఈ విమానం పేర్లనే ఈ విమానం కూడా చూడటానికి ఎంతో వింతగా ఉంటుంది. దీనికి కారణం ఈ విమానంని నాసా డిజైన్ చేసింది. 1965లో నాసా ఈ విమానాన్ని డిజైన్ చేసింది. ఎంతో వెడల్పుగా ఉండేలాగా నాసా డిజైన్ చేసింది. అందుకే దీని ఆకారం ఇలా వెరైటీగా ఉంటుంది. ఇలా వెడల్పుగా ఈ విమానాన్ని తయారు చేయడానికి వెనుక ఉన్న కారణం నాసాకి చెందిన శాటిలైట్లు, ఇతర రాకెట్లు, వస్తువులను రవాణా చేయడానికి. శాటిలైట్స్ అలాగే రాకెట్కి చెందిన భాగాలు ఎంతో పెద్దగా ఉంటాయి. అందువల్ల వీటిని రవాణా చేయడం చాలా కష్టం. ఇందుకోసమే వీటిని రవాణా చేయడానికి నాసా ఈ విమానాన్ని ఇలా డిజైన్ చేసింది. ఈ విమానం యొక్క పొడవు 141 అడుగులు. ఈ విమానం రెక్కల యొక్క పొడవు 156 అడుగులు. నెంబర్ 9 ఎయిర్బస్ బెలూగా ఎక్సెల్. ఈ విమానం ప్రపంచంలో అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటి. ఈ విమానంలో కార్గో కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ విమానం కూడా వెరైటీగా ఉంటుంది. ఈ విమానాన్ని ఎయిర్బస్ కంపెనీ తయారు చేసింది. ఎయిర్బస్ కంపెనీ తన కోసమే ఈ విమానాన్ని డిజైన్ చేసుకుంది. ఈ కంపెనీ విమానాలను తయారు చేస్తుంది. ఇందుకోసం విమాన తయారీకి సరిపడా వస్తువులను రవాణా చేయడానికి ఈ విమానం ఉపయోగపడుతుంది. ఈ విమానంలో కార్గో ప్రదేశం ఎక్కువగా ఉండటం వల్ల ఇందులో విమాన రెక్కలు, ఇతర ఇంజన్ భాగాలు ఇలాంటి పెద్ద వాటిని రవాణా చేస్తుంది ఈ కంపెనీ. యూరోప్లో ఉన్న విమాన తయారీ ప్రదేశాలకు ఈ విమానం ద్వారానే కంపెనీ రవాణా చేస్తుంది. విమానాలకు సంబంధించిన భాగాలను సులభంగా రవాణా చేయడానికి ఈ విమానాన్ని ఇలా తయారు చేశారు. రవాణా సమస్యలకు ఇలాంటి విమానాల ద్వారా కంపెనీలు సమాధానం తీసుకొస్తున్నాయి. నెంబర్ 8 ఎయిర్బస్ A380. ఈ విమానం ప్రపంచంలో అతిపెద్ద ప్యాసింజర్ విమానం. ఈ ఎయిర్బస్ A380 800 విమానంలో 2 పెద్ద డెక్లు ఉంటాయి. విమానంలో ఒకేసారి 853 మంది ప్రయాణించగలరు. ఇందువల్ల ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం అయింది. ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణికులను రవాణా చేయడానికి అలాగే ఎయిర్పోర్ట్లలో రద్దీ తగ్గించడానికి ఈ విమానాన్ని తయారు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానంలో ఎన్నో లగ్జరీ సదుపాయాలు కూడా ఉంటాయి. ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ఇందులో ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. విమానంలో ప్రతి ఒక్క ప్యాసింజర్కి ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. అలాగే ప్రయాణికులకు వినోదాన్ని అందించడానికి ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ఉంటాయి. అయినప్పటికీ ఈ విమానం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విమానాన్ని నడపడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల ఎక్కువ విమాన సంస్థలు ఈ విమానాన్ని వాడలేదు. దీంతో 2021లో ఈ విమానాల తయారీ ఆగిపోయింది. అయినప్పటికీ చాలా చోట్ల ప్రపంచంలో ఈ విమానం ఎగురుతూనే ఉంటుంది. నెంబర్ 7 స్ట్రాటో లాంచ్. మీరు ఇలాంటి విమానాన్ని ఎప్పుడూ చూసి ఉంటారు. అంత వెరైటీగా ఉంటుంది ఈ విమానం. అసలు ఇలాంటి వింతైన విమానాన్ని ఎందుకు తయారు చేశారు అని మీకు సందేహం రావచ్చు. ఈ విమానాన్ని తయారు చేయడానికి వెనుక ఉన్న ముఖ్య కారణం రాకెట్లను, ఇతర స్పేస్ షటిళ్లను ఆకాశంలో నుండి అంతరిక్షంలోనికి లాంచ్ చేయడానికి. సహజంగా రాకెట్లను భూమి మీద నుండి లాంచ్ చేస్తారు. కానీ ఆకాశంలో నుండి అంతరిక్షంలోకి లాంచ్ చేయడానికి ఈ విమానాన్ని వాడతారు. ఈ విమానం యొక్క రెక్కలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెక్కలు. ఈ రెక్కల యొక్క పొడవు 384 అడుగులు, అంటే ఒక ఫుట్బాల్ స్టేడియం అంతా. ఈ విమానం ఎంత పెద్ద రాకెట్ని అయినా 35,000 అడుగుల ఎత్తు నుండి లాంచ్ చేయగలదు. 2019 ఏప్రిల్ నెలలో ఈ విమానాన్ని తయారు చేశారు. ఈ విమానం యొక్క మొత్తం పొడవు 239 అడుగులు. నెంబర్ 6 C5M సూపర్ గ్యాలక్సీ. ఈ C5M సూపర్ గ్యాలక్సీ ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ విమానం. ఇది US మిలిటరీకి చెందిన ట్రాన్స్పోర్ట్ విమానం. 1960లో ఈ విమానాన్ని తయారు చేశారు. ఈ విమానాన్ని లాక్హీడ్ కంపెనీ తయారు చేసింది. విమానానికి 4 ఇంజన్లు ఉంటాయి. మిలిటరీకి సంబంధించిన అధిక బరువులను రవాణా చేయడానికి ఈ విమానాన్ని తయారు చేశారు. ఈ విమానం 247 అడుగుల పొడవు ఉంటుంది. ఈ విమానం ఒకేసారి 380 మెట్రిక్ టన్నుల బరువును రవాణా చేస్తుంది. ఈ విమానాన్ని ఒక్కసారి ఇంధనంతో నింపితే అధిక దూరాలకు ప్రయాణిస్తుంది. ఈ విమానం గత 50 సంవత్సరాలుగా అమెరికా మిలిటరీలో పనిచేస్తుంది. మిలిటరీకి సంబంధించిన పెద్ద ఆయుధాలను, ట్యాంకులను, హెలికాప్టర్లను ఈ విమానం ద్వారానే రవాణా చేస్తారు.
అలాగే ఇతర దేశాలకు సహాయం అందించాలన్నా ఈ విమానాన్నే వాడతారు. నంబర్ 5 ఎయిర్బస్ A340-600. ఈ విమానం కూడా అతిపెద్ద ప్యాసింజర్ విమానాల్లో ఒకటి. ఈ విమానంలో ఉండే ఇంజన్లను రోల్స్ రాయ్స్ కంపెనీ తయారు చేసింది. ఈ విమానం అంతటినీ అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఈ విమానం ఆగకుండా 13,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ విమానం యొక్క పొడవు 248 అడుగులు. నంబర్ 4 బోయింగ్ 747-8. ఈ విమానం కూడా అతిపెద్ద ప్యాసింజర్ విమానాల్లో ఒకటి. ఈ విమానం బోయింగ్ కంపెనీకి చెందింది. ఈ విమానం యొక్క పొడవు సుమారు 250 అడుగులు. ఈ విమానం కూడా చాలా పెద్దది. ఈ విమానాన్ని క్వీన్ ఆఫ్ ది స్కైస్ అని అంటారు. అంతగా ఈ విమానం పాపులర్ అయింది. 1970 నుండి బోయింగ్ 747 సేవలు అందిస్తుంది. ఈ విమానాలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తుంది. ఇందులో 2 రకాల విమానాలు ఉంటాయి. అవే ప్యాసింజర్ అలాగే కార్గో. ప్యాసింజర్ విమానంలో సుమారు 400 మందికి సరిపడా సీట్లు ఉంటాయి. అలాగే 3 క్లాసులు ఉంటాయి. ఈ బోయింగ్ 747 విమానాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. అలాగే తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. అందుకే చాలా కంపెనీలు ఈ విమానాన్ని వాడేవి. సుమారు 54 సంవత్సరాల వరకు బోయింగ్ కంపెనీ ఈ విమానాలను తయారు చేసింది. చివరి విమానం జనవరి 2023లో తయారు చేసింది. ఇక ఆ తర్వాత ఈ బోయింగ్ 747 విమానాలను తయారు చేయడం ఆపేసింది బోయింగ్ కంపెనీ. బోయింగ్ 747 యొక్క పొడవు 250 అడుగులు. నెంబర్ 3 బోయింగ్ 777-9X. ఈ విమానం 2 ఇంజన్లు కలిగి ఉన్న అతిపెద్ద ప్యాసింజర్ విమానం. ఈ విమానంలో ఒకేసారి 426 మంది ప్రయాణించగలరు. ఈ విమానంలో కూడా చాలా క్లాసులు ఉంటాయి. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ విమానం యొక్క పొడవు 252 అడుగులు. నెంబర్ 2 ఆంటోనోవ్ AN-124. ప్రపంచంలో 2వ అతిపెద్ద విమానమే ఈ ఆంటోనోవ్ AN-124. ఈ విమానాన్ని 1980లో యుక్రెయిన్ దేశంలో తయారు చేశారు. ఈ విమానం అధిక బరువు ఉన్న కార్గోను రవాణా చేస్తుంది. ఈ విమానానికి 6 టర్బోజెట్ ఇంజన్లు ఉంటాయి. ఈ విమానాన్ని రస్లైన్ అని కూడా పిలుస్తారు. చాలా దూరాలకు ఈ విమానం ప్రయాణించగలదు. అందుకే 2 కాంటినెంట్స్ మధ్య రవాణా కోసం ఈ విమానాన్ని ఎక్కువగా వాడతారు. ఈ విమానాన్ని మిలిటరీ ట్రాన్స్పోర్ట్కి కూడా వాడతారు. ఒకేసారి 405 మెట్రిక్ టన్నుల బరువును రవాణా చేయగలదు ఈ విమానం. నెంబర్ 1 ఆంటోనోవ్ AN-225 మైరియా. ఇదే ప్రపంచంలో అతిపెద్ద విమానం. ఈ విమానం కూడా ఆంటోనోవ్ కంపెనీకే చెందింది. 1980లో ఈ విమానాన్ని తయారు చేశారు. ఇది కూడా యుక్రెయిన్ దేశానికి చెందిందే. ఈ విమానాన్ని పెద్ద పెద్ద శాటిలైట్లను రవాణా చేయడానికి ఈ విమానాన్ని వాడతారు. అలాగే ఈ విమానంలో పెద్ద పెద్ద షిప్లను కూడా రవాణా చేస్తారు. ఇతర విమానాలను కూడా ఈ విమానంలో రవాణా చేస్తారు. వీటితో పాటు కార్లు, ట్రక్కులు, పెద్ద పెద్ద యంత్రాలను ఈ విమానం రవాణా చేస్తుంది. మొత్తం ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంటుంది ఈ విమానం. ఈ విమానంలో 6 టర్బోజెట్ ఇంజన్లు ఉంటాయి. ఈ విమానం ఎక్కడ ఆగకుండా 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కానీ దురదృష్టవశాత్తు ఈ విమానం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ధ్వంసమైపోయింది. ఆ సమయంలో ఈ విమానం కీవ్ నగరానికి దగ్గరలో ఉన్న ఒక ఎయిర్ బేస్లో ఉంది. అప్పుడే రష్యా నుండి దాడులు ఈ విమానానికి తగిలి ఈ విమానం పూర్తిగా దెబ్బతినింది. ఈ సంఘటన తర్వాత ఈ విమానాన్ని తిరిగి నిర్మిస్తామని ఆంటోనోవ్ కంపెనీ ప్రకటించింది. సుమారు $50 కోట్ల మళ్ళీ కొత్త విమానాన్ని నిర్మిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇలాంటి విమానాలు చాలా ఉన్నాయి. ఈ విమానాలన్నీ రోజురోజుకి అభివృద్ధి చెందిన విమానయాన రంగం గురించి మనకు తెలియజేస్తాయి. ఈ విమానాల్లో ఏ విమానం ఎక్కాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.